హాయ్ అందరికీ. ఒక 4-5 డేస్ నుంచి అనుకుంటండి ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఎక్కడ చూసినా సరే ఒరిజినల్ వర్సెస్ రిప్లికా, ఒరిజినల్ వర్సెస్ రిప్లికా, ఒరిజినల్ వర్సెస్ రిప్లికా అని చెప్పి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాలో వీడియోస్ షేర్ చేస్తూనే ఉన్నారు. అసలు ఈ రిప్లికా ఏంట్రా బాబు, ఈ గొడవ ఎందుకురా బాబు, ఈ వారంతా ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి చూస్తే వీడియోస్ అన్నీ నాకు తెలిసింది ఒక శారీ కోసం అనమాట. అది కూడా స్పేస్ సిల్క్ శారీ అనమాట. నాలాగా ఈ గొడవ ఏంటిరా బాబు, ఎందుకు ఈ గొడవ వారంతా అనుకునే వాళ్ళకి ఈ వీడియో. అయితే ఇన్స్టాగ్రామ్లో మామ్మన్ మినీ 1001 గాయత్రి గారు ఒక శారీని ప్రమోట్ చేస్తూ పలానా పేజీని ట్యాగ్ చేశారు. అదే శారీని ఓ మగువ అనే పేజీలో సంగీత గారు ట్యాగ్ చేశారు, వాళ్ళ బ్రాండ్లో ట్యాగ్ చేసుకున్నారు. అయితే గాయత్రి గారు ట్యాగ్ చేసిన పేజీలో వచ్చి అరౌండ్ 6000 నుంచి 7000 దాకా ఉంది. అదే సంగీత గారు ట్యాగ్ చేసిన పేజీలో వచ్చి 2-3 దాకా ఉంది. అయితే అక్కడతో ఆగిపోతే ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకునేవాళ్ళు, బాగుండేది, ఈ గొడవ అంతా ఉండేది కాదు. కానీ మళ్ళీ గాయత్రి గారు ఇన్స్టాలో మళ్ళీ సెకండ్ రీల్ షేర్ చేశారు. ఏమని, ఇప్పుడు రిప్లికాస్ వచ్చేసినాయి, సేమ్ కాస్ట్కి అమ్ముతున్నారు, చూసి తీసుకోండి అని చెప్పి ఆవిడ ప్రమోట్ చేశారు. ఆవిడ బ్రాండ్గా ఆవిడ ట్యాగ్ చేసిన పేజీని ప్రమోట్ చేశారనమాట. ప్రమోట్ చేస్తే ఈ ఓ మగువ సంగీత గారు ఉన్నారు కదా, ఆవిడని కొనుక్కునే వాళ్ళు అడిగారంట. ఏమని, ఏంటండి ఇవి రిప్లికానా ఏంటి, కాస్ట్ తక్కువగా ఉంది, అది ఒరిజినల్ అంట కదా అని చెప్పి ఈవిడని అడిగేటప్పటికి ఈవిడ ఈ వివరంగా చెప్పారనమాట. ఏమని, అది కాస్ట్ అంత ఉందంటే అది హ్యాండ్ వర్క్ క్లాత్, సేమ్ క్లాత్, మేము చేసేది రిప్లికా కాదు, ఇది మిషన్ వర్క్, సేమ్ వర్క్ ఉంటుందని చెప్పి సంగీత గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ గొడవ అంతా దేనికి వచ్చిందంటే ఆ గాయత్రి గారు చేసిన రేట్ వల్ల. ఏమనంటే, నేను ట్యాగ్ చేసిన పేజీ నుంచే ఒరిజినల్ వస్తాయి, చాలా మంచిది, మిగతా వాళ్ళు అమ్ముకునే వాళ్ళందరూ డూప్లికేట్, అంటే రిప్లికాస్ అంటే రిప్లికా మీనింగ్స్ డూప్లికేట్ లేదా ఇమిటేషన్ అంటారు చూస్తారా, ఆ టైప్ అనమాట. అందరి దగ్గర ఇమిటేషన్స్ డూప్లికేట్ ఉన్నాయి, మీరు చూసి తీసుకోండి అని చెప్పి ఆవిడ చెప్పడం వల్ల ఈ అమ్ముకునే వాళ్ళందరూ అలా ఎలా చెప్తారు, మీరు ప్రమోట్ చేసే పేజ్ వాళ్ళే మంచి అమ్ముతారు, మిగతా వాళ్ళు మంచిగా అమ్మరు అని చెప్పడం మంచిది కాదని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట. అది నిజమే కదండి. ఇప్పుడు కొంతమంది ₹1,00,000 పెట్టి పట్టు సారీ కొనుక్కుంటారు, కొంతమంది అయితే 10,000 పెట్టుకుంటారు, ఇంకొంతమంది అయితే ₹1,00,00,000 పెట్టి కొనుక్కుంటారు. వాళ్ళ ఇష్టం, అది కొనుక్కునే వాళ్ళని బట్టి ఉంటుంది, అమ్ముకునే వాళ్ళని కాదు కదా. ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటున్నారు 6,000 నుంచి 7,000 దాకా ఉంది, ఈవిడ అమ్ముతుంది 3,000, అరౌండ్ 3,000 వేసుకుని, లేదా 2,000 వేసుకున్నాం, అలా ఉంది. అయితే ఇది మనం కొనుక్కునే వాళ్ళకి తెలుస్తుంది కదా, 6,000కి అలాగే 3,000 పెట్టి తీసుకునే దానికి రెండింటికి వేరియేషన్స్ ఉంటాయి అని చెప్పి. ఏదైనా పిండి కొద్దే కదా రొట్టి. అలాంటప్పుడు ఆవిడ మళ్ళీ మనకి రీల్స్ చేసి చెప్పడం వలన ఇక్కడ అమ్ముకునే వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ బ్రాండే మంచిది, మా బ్రాండ్ మంచిది కాదని చెప్పి కొనుక్కునే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా అయిపోయింది అనమాట. అందుకని ఈ గొడవ అంతా అక్కడ వచ్చింది అనమాట. గాయత్రి గారు ట్యాగ్ చేసిన పేజీలో అయితేనేమో నో రిటర్న్, నో ఎక్స్చేంజ్ అని ఉంది. మరి అంత కాస్ట్ పెట్టి మనం కొనుక్కునేటప్పుడు మనం ఆలోచించుకోవాలి కదా. మరి అది కనుక బాగోకపోతే ఇటు ప్రమోట్ చేసిన ఆవిడ గాయత్రి గారు రెస్పాన్స్ అవరో, వాళ్ళు రెస్పాన్స్ అవని అంటున్నారు. ప్రమోషన్స్ చేయడం తప్పు కదండి, మరీ అంత ఇదిగా ట్యాగ్ చేయకూడదు. ఎందుకంటే 6,000 మనం 7,000 పెట్టి ఒక వస్తువు తీసుకుంటున్నామంటే దానికి నో గ్యారంటీ అన్నారు, నో ఎక్స్చేంజ్ అని అన్నారు. మరి ఇంకెలాగండి చెప్పండి. ప్రమోట్ చేసుకోవచ్చు, చేయకూడదని కాదు, ఎవరి బ్రాండ్ వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు, కాదని మన అనము. అలాగని చెప్పి మిగతా వాళ్ళు తక్కువ క్వాలిటీ, మాదే ఎక్కువ క్వాలిటీ, మా పేజీలోనే ఒరిజినల్ దొరుకుతుంది, వాళ్ళ దగ్గర దొరకదు అనడం కూడా తప్పే కదా. అక్కడ మొదలైంది వారంతా. మరి అంత ట్యాగ్ చేసామనుకోండి, ఇప్పుడు మనల్ని నమ్ముకొని వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు, మనకు ఒక క్వాలిటీ పంపిస్తారు, వాళ్ళకి వేరే క్వాలిటీ పంపిస్తారు. ఇప్పుడు ఎవరిని అడుగుతారండి వాళ్ళు, చెప్పండి, ఎవరిని అడగలేరు కదా, వాళ్ళు లాస్ పోతారు కదా. అయితే ఇది వీడియో ఒరిజినల్ వర్సెస్ రిప్లికా. మీకేం అర్థమైందో కింద కామెంట్ చేయండి. బాయ్.